ఎవ్రీవన్, మేమైతే పట్టణాల్లో ఉండి పొల్యూట్ గాని పీల్చి విసుగొచ్చిందనమాట. పల్లెటూరుకి వచ్చాం కదా పండగ కోసం అని, ప్యూర్ ఎయిర్ కోసం అట్లా బయటకు వచ్చామన్నమాట. సాయంత్రం పూట చుట్టూరు చూసారా, అది మీకు ఏ తోట తెలుసా అండి? బైపీసీ వాళ్ళకి బాగా తెలుస్తుంది. క్రోటలేరియా జెన్షియా అంటే ఏంటో కామెంట్ చేయండి. సో ఇంకా ముందుకు వెళ్తుంటే కనుక చీనీ పళ్ళ తోట ఉందండి. మన కొనసీమ వాళ్ళకి చీనీ పళ్ళ తోట అంటే తెలియదు కదా, బత్తాయి తోట అండి. మేకపిల్లలు చూసారా ఎంత వాకింగ్ చేస్తున్నాయన్నమాట, ఈవినింగ్ వాకింగ్. సో పక్కనే అరటి చెట్ల తోట, చీనీ పళ్ళ తోట, బత్తాయిలు అనమాట. చూడండి చాలా కిందకి మునుగు తోట కాదండి, మునగ చెట్టు అనమాట. ఇంకా నేచర్ బాగుంది కదా అని ముందుకు వెళ్తూ ఉన్నాం అనమాట ఈవినింగ్. అంత దూరం నుంచి ఆ గ్రీనరీ అంతా చూస్తుంటే చాలా హాయిగా అనిపిస్తుంది కదండి. నాకైతే అబ్బాయి ఇంకా ముందుకు వెళ్ళాలనిపించింది. అట్లానే వెళ్తూ ఉన్నాం అనమాట. ఒక హాఫ్ అన్ అవర్ నడిచామండి. ఇవి మీకు తెలుసా అండి? మేమైతే చిన్నప్పుడు దువ్వెనకాయలు అనేవాళ్ళము. చిన్నప్పుడు తల దువ్వుకుంటే చాలా సాఫ్ట్గా వచ్చేదన్నమాట. పాపని ఏంటి అలా కూర్చోబెట్టి వదిలేశారు, కింద పడిపోతుంది కదా, డేంజర్ కదా అని అనుకోవచ్చు. లేదండి, అక్కడ ప్లేస్ అంతా కంఫర్ట్గానే ఉంది. అందుకోసమే కూర్చుంటానంటే కూర్చోబెట్టాను అనమాట. ఇంత బాగుంది కదా ఈ నేచర్ ఎక్కడ అని అనుకోవచ్చు. ఇది ఎక్కడ అనుకుంటున్నారా? పులివెందుల పక్కన చిన్న పల్లెటూరు అండి. పాత సినిమాల్లో వైజాగ్ శకుంతల గారు ఎక్కువ రాయలసీమ బిడ్డ కింద యాక్ట్ చేశారు కదండి. ఏది యాంధ్ర బిడ్డ, నేను రాయలసీమ బిడ్డనరా, అది ఇది అని చెప్పి ఉండేది కదండి. సో ఆ సినిమాలో, సమరసింహారెడ్డి సినిమాలో చూపించినంత మరీ డేంజర్ ఏం కాదండి రాయలసీమ. ఫస్ట్లో నేను భయపడేదాన్ని పులివెందుల, కడప అంటే, కానీ అట్లా ఏముండదండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ రైతులే కదండి. ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు, ఎవరి పొలం వాళ్ళు చూసుకోవడమే సరిపోతుంది. సో ఇదండి రాయలసీమ